ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతిదేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇన్ ద వరల్డ్, గొప్ప తత్వవేత్త, గొప్ప సిద్ధాంతి, గొప్ప వేదాంతి పౌలు గారు అంటే. అలాంటి పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఏథెన్సు వారిని చూసి, ఏథెన్సు వారు చేస్తున్న భక్తిని చూసి, ఏథెన్సు వారు కలిగి ఉన్న ఆ తీవ్రమైన భక్తి రోషం చూసి, సత్యాన్వేషణ చూసి భక్తుడైన పౌలు గారు వారితో చెబుతున్న మాట, ఏథెన్సు వారులారా, నేను మిమ్మల్ని కనిపెడుతున్నప్పుడు, నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం అత్యంత స్పష్టంగా అర్థమైంది. అదేంటంటే, మీరు అతి భక్తి కలిగిన వారు, అతి దేవతా భక్తి కలిగిన వారని నాకు తోచుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సంగమా, గుర్తుంచుకోండి, భక్తి ఏ రూపంలో ఉండినా కూడా అది మనిషిని బాగు చేస్తుంది, మనస్సాక్షిని బాగు చేస్తుంది, ఊరుని బాగు చేస్తుంది, వాడను బాగు చేస్తుంది, మనస్సాక్షులను మలినమైపోకుండా కాపాడుతుంది. అయితే ఇక్కడ పౌలు గారికి ఆ భక్తిలో చాలా గొప్పతనం కనిపించింది, చాలా ఔన్నత్యం కూడా కనిపించింది. కానీ ఆ భక్తిలో ఒక చిన్న లోపమేదో ఉన్నట్టు కూడా ఆ భక్తుడికి అర్థమైంది. దానినే ఇక్కడ చెప్తున్నాడు. ఏథెన్సు వారులారా అని చెప్పి, మీలో చాలా అతిదేవతా భక్తి ఉన్నట్టు నాకు కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మీరందరూ చాలా భక్తిపరులని నాకు అర్థమవుతుంది. సో భక్తిపరుల యొక్క సమావేశం చాలా అందంగా ఉంటుందండి. అవును, భక్తిపరుల యొక్క కూడిక చాలా గొప్పగా ఉంటుంది. అర్థమైందా? శాస్త్రవేత్తలు కూడుకున్నా అంత ఉపయోగం ఉండదేమో, పెద్ద పెద్ద నాయకులు కూడుకున్నా అంత ఉపయోగం ఉండదేమో, పెద్ద పెద్ద మహానుభావులను వారు ఒక చోట కూడుకుండినా అంత ఉపయోగం ఉండదేమో. కానీ భక్తిపరులు ఒక దగ్గర కూడుకుంటే మాత్రము చాలా గొప్ప ఉపయోగం ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా గొప్ప ఉపయోగం, చాలా ప్రయోజనం ఉంటుంది, శ్రేష్టమైన ప్రయోజనం ఉంటుంది. అందుకే మీరు చాలా భక్తి గలవారని నేను నమ్ముతున్నాను, నాకు కనిపిస్తుంది. కాబట్టి ఈ పౌలు చేసిన ఇంకొక పని కూడా చెప్తున్నాడు. నేను మీరు నిలువబెట్టించిన దేవతా ప్రతిమల మధ్య సంచారం చేస్తుండగా, తిరుగుతూ ఉండగా, వాటిని చాలా నిశితమైన పరిశీలన చేస్తూ ఉండగా, ఐ ఫౌండ్ ఎ స్ట్రేంజ్ ఆల్టర్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్స్. ఆ బలిపీఠములన్నిటి మధ్య నేను ఒక వింతైనటువంటి ఒక ఆల్టర్ని, ఒక బలిపీఠాన్ని కలిగి ఉన్నాను. నేను నాకు అర్థం చేసుకున్నాను. ఆ బలిపీఠం మీద ఇలా వ్రాయబడి ఉంది, ఏంటంటే తెలియబడని దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కూడా నా ప్రియమైన భారతదేశం కూడా ఏమీ తీసిపోలేదండి. చాలా భక్తి కలిగిన దేశం ఏదైనా ఉంది, ఈ 193 దేశాల్లో అత్యంత భక్తి సారాంశము, అత్యంత భక్తి రసమయ జ్ఞానము కలిగి ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే అది నా భారతదేశమే. మరి ఎంత భక్తి పరులు అంటే, పాపం దేన్ని చూసినా కూడా ఇది కూడా దేవుడేనేమో అని చెప్పి దానికి కూడా దండం పెట్టుకుని పూజించి చాలా భక్తితో వారి హృదయం ఇస్తారు. అక్కడ ఆబ్జెక్ట్ను పక్కన పెడితే వారి హృదయంలో భక్తి యొక్క సారం మాత్రము ఇంత కూడా తగ్గలేదు. భక్తి ఔన్నత్యము, భక్తి ప్రవాహము నా భారతీయుల్లో చాలా ఎక్కువ ఉందండి. సో ఆనాడు ఏథెన్సు వారికి పౌలు గారి పొగిడిన పొగడ్త ఏమీ తక్కువ కాకుండా ఈరోజు నా భారతీయుల పక్షాన్ని కూడా చెప్పొచ్చు. అంతటి భక్తి పరులు నా భారతీయులు. అందుకే భారతదేశానికి దేవుడు దీవించునుగాక. భారతదేశమునకు పూర్ణమైన భక్తి అలవాటగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మనందరం కలిపి ఈ ఏథెన్సులో జరిగినటువంటి ఒక భక్తి కార్యాన్ని ఈరోజు మన భారతదేశంలో మనం ఒకసారి చెప్పుకుంటే కొన్ని అద్భుతమైన విషయాలు బయటపడతాయండి. అదేంటంటే, ఆయన తిరుగుతూ ఉండగా ఏం కనిపించింది ఆయనకి? బలిపీఠముల మధ్య ఒక బలిపీఠం మీద ఏం రాసింది? తెలియబడని దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వారందరికీ భక్తి అంటే ఇష్టము, భక్తి అంటే చాలా ప్రేమ, భక్తి అంటే చాలా ప్రీతి, భక్తి అంటే తడి పొడిగా ఉండి భక్తికి ఇచ్చినంత ప్రాధాన్యత, భక్తి కోసం అవసరమైతే చచ్చిపోయేంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారు ఆ ఏథెన్సు వారు. అంతేకాదండి, ఈరోజు నా భారతదేశంలో కూడా భక్తికి ఏమీ కొదువా లేదు. భక్తి ప్రతి సందులో, ప్రతి గొంతులో, ప్రతి రోడ్డు మీద, 7 రోడ్ల జంక్షన్ అయినా, 3 రోడ్ల జంక్షన్ అయినా, 4 రోడ్ల జంక్షన్ అయినా భక్తి నేర్చుకోవడానికి ఏదో ఒక ప్రతిమ అక్కడ ఉంటూనే ఉంటుంది.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ ప్రతిమలు తప్ప ఒప్ప అన్నది పక్కన పెడితే వారి హృదయంలో ఉన్న భక్తి మాత్రము చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భక్తి చాలా గొప్పది. ఇప్పుడు ఈ భక్త పౌలు గారు గొప్ప సిద్ధాంతి అండి. ఇతను గొప్ప వేదాంతి, ద గ్రేటెస్ట్ థియాలజియన్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. మధ్యప్రాచ్యంలో ఇతనంత గొప్ప థియాలజియన్, వేదాంతవేత్త, సిద్ధాంతకర్త ఇంకొకడు లేడు, ఇప్పటికీ లేడు. అంత గొప్ప సిద్ధాంతకర్త. ఆయన ఒక తప్పును కనుక్కున్నాడు, ఒక విషయాన్ని కనుక్కున్నాడు ఆ భక్తి పరుల మధ్య. అయ్యా, మీరు అతిదేవతా భక్తి చేస్తున్నారు, ఇట్స్ ఓకే, చాలా బాగుంది. కానీ మీ భక్తి బలిపీఠముల మధ్య నేను తిరుగులాడుతుండగా ఇంకొక విషయాన్ని నేను కనుక్కున్నాను. అదేంటంటే, మీ బలిపీఠముల మీద, అన్ని బలిపీఠాల మీద ఏదో ఒక దేవత పేరు, ఏదో ఒక దేవుడి పేరు, ఏదో ఒక మనిషి పేరు, ఏదో ఒక వ్యక్తి పేరు రాసి ఉంది. కానీ ఆ బలిపీఠముల మధ్య ఒక బలిపీఠం మీద తెలియబడని దేవునికి, ద గాడ్ హూ ఈస్ అన్నోన్ అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలియబడని దేవునికి. అదేంటి, మీరు ఇంత భక్తి కలిగి ఉండి ఈ దేవుడిని ఎందుకు పేరు పెట్టలేదు, మీరు ఈ దేవుడికి మీరు ఎందుకు తెలుసుకోలేకపోయారు అని చెప్పి, రండి మీ అందరూ కూర్చోండి, నేనేం చేస్తానంటే ఆ తెలియబడని దేవుని కొరకు చెప్పడానికే నేను వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్పి అరియోపాగస్ సభ ముందు, అనగా ఏథెన్సు వారందరి ముందు తెలియబడని దేవుని కొరకు చెప్పడం మొదలుపెట్టాడు భక్తుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలియబడని దేవుడు. ఈరోజు కూడా భారతదేశంలో భక్తి కొదవలేదని ఇప్పటికే 10 సార్లు చెప్పాను. ఈరోజు కూడా భక్తి సారాంశము, భక్తి రసమయ గీతాలు, భక్తి రసమయ పాటలు, భక్తి రసమయ సాహిత్యాలు భారతదేశంలో ఏ కొదువు లేదు. భక్తి రసమయ గ్రంథాలు కూడా ఎక్కడ కొదువు లేదు. కానీ భక్తి చేస్తున్న భక్తి అంతటికి కూడా అది ఎవరికి వెళ్తుంది, నేను ఎవరికి భక్తి చేస్తున్నాను, నేను భక్తి చేస్తున్నవాడు నేను చేస్తున్న భక్తికి ఫలమివ్వగలిగే దేవుడేనా, దీవెనివ్వగలిగే దేవుడేనా, యథార్థత ఇవ్వగలిగే దేవుడేనా, నా భక్తికి నిజముగా రేపు ముక్తిని చేకూర్చగలిగిన సమర్థవంతమైన దేవుడేనా అని చెప్పి ఖచ్చితంగా చూసుకోవలసి ఉందండి. అవునంటారా కాదంటారా? అవును, ఖచ్చితంగా అవును. భక్తి చేసేయటం మంచిదే, కానీ నా భక్తి ఎవరికి వెళ్తుంది, నా భక్తి ఎవరికి చెందుతుంది? చెందవలసిన వాడికే చెందుతుందా, చెందకూడని వారందరికీ చెందుతుందా? అరే అలాగైతే నా శక్తి, నా యుక్తి, నా ధనము, నా కష్టము, నా జ్ఞానము సర్వము వృధా అవుతుంది కదా. సో నా భక్తి ఎటు దిశగా పోతుంది, ఏ దిశగా దూసుకెళ్తుంది ఆలోచించవలసిన విషయం. దీనినే భక్త పౌలు గారు తీసుకుని ఈజ్ కరెక్టింగ్ దే గాడ్లీనెస్, ఈజ్ కరెక్టింగ్ దేర్ గాడ్లీనెస్. వారి భక్తి జీవితాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు కూడా నా భారతదేశంలో చాలామంది భక్తి పరులు ఉన్నారండి. బట్ దే డోంట్ నో టు హూమ్ దే ఆర్ వర్షిపింగ్. వారు ఎవరిని ఆరాధన చేస్తున్నారో, వారి భక్తి ఎవరికి చెందాలో పాపం వారికి తెలియడం లేదు. అందుకే తెలియబడని దేవునికి అని రాస్తుంది అక్కడ. ఆయన కూడా ఈరోజు కూడా చాలామంది దేవుడు అని చెప్పి ఆరాధన చేస్తున్నారు. దేవుడు అని చెప్పి నీకు వందనాలయ్యా అని చెప్తున్నారు. దేవుడు అని చెప్పి నీకు మహిమయ్యా, నీకు కీర్తయ్యా, నీకు స్తోత్రమయ్యా అని చెప్తున్నారు. కాకపోతే ఆ అయ్యా అయ్యా అని పిలుస్తున్నటువంటి ఆ వ్యక్తి పర్సనల్గా వీళ్ళకు తెలుసా అని చూసుకోవటం లేదు, తెలుసా అని చూసుకోవట్లేదు. కాబట్టి తెలియబడని దేని అందైతే తెలియకుండా మీరు భక్తి కలిగి ఉన్నారో అతన్ని నేను ప్రకటిస్తున్నాను అని ఆ భక్త పౌలు ఆ రోజు సెలవిచ్చినట్టుగా ఈరోజు కూడా ఆ తెలియబడని దేవుడెవడో, ఆ తెలియబడని దేవుడి యొక్క పేరేంటో ప్రకటించడానికి, చెప్పడానికి దేవుని సంఘముగా ఈరోజు మీ మధ్యకు మేము వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. త్వరగా చెప్పేయండి ఆ పేరేంటో అని ఆతృతతో మీరుంటే కంగారు పడుకు. ఆ మహాదివ్య పురుషుని పేరు చెప్పడానికి, ఆ మహాదేవదేవుని యొక్క అవతారము చెప్పడానికి ఖచ్చితంగా మాకు మీకంటే ఎక్కువ ఆసక్తి ఉంది. తప్పకుండా చెబుతాం, కాకపోతే సావధానంగా వినండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఏథెన్సు వారందరూ కూడా పాపం తెలియకుండా భక్తి చేసేస్తున్నారు. అలాగే ఈరోజు భారతీయులు కూడా ఏ భక్తి కోణమును, ఏ భక్తి కార్యమును వదలకుండా భక్తి చేస్తున్నారు. నిజంగా దే ఆర్ టు బి ప్రైజ్డ్. వారు నిజంగా కీర్తించబడాలండి, వారికి అంత భక్తి ఉంది. అయితే ఇప్పుడు భక్త పౌలు గారు వారికి దగ్గరకు వచ్చి ఆయన చేస్తున్నటువంటి ఒక గొప్ప అద్భుతమైన ప్రసంగం ఏంటో ఇప్పుడు మనం చూస్తాం. ఆయన చెప్తున్నాడు చూడండి 24లో, జగత్తును
అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున ఆయన హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, మీరు దేని యందు తెలియబడని దేవునికి అని చెప్పి రాసుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను మీకు ఒక పాయింట్ చెప్తున్నాను. అసలు దేవుడు అన్నవాడికి ఉండవలసిన, దేవుడు అన్నవాడికి ఖచ్చితముగా చెంది ఉండాల్సిన కొన్ని ఘనమైన ఉత్తమ లక్షణములు, సర్వోత్తమ లక్షణాలు ఉన్నాయి. ఏ తెలుసు వారులారా, అతి దేవతా భక్తి కలిగిన వారులారా, భక్తి అంటే పడి చచ్చిపోయిన వారులారా వినండి అని చెబుతున్నాడు. చెప్పి ఏమెత్తుకున్నాడు ఆయన? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద ఫస్ట్ పాయింట్ దట్ పాల్ వాస్ రైజింగ్ ఇన్ హిస్ మెసేజ్, పాలు గారు ఆయన సందేశములో లేవనెత్తుతున్న మొదటి విషయం ఏంటంటే, భక్తి చేయి మంచిదే, కానీ ఆ భక్తి ఎవరికి చెందాలి, ఎవరికి మాత్రమే చెందాలంటే జగత్తును అందులో సమస్తమును నిర్మించిన పంచభూతముల నిర్మాణకర్త, పంచభూతముల సృష్టికర్త, పంచభూతముల యొక్క నిర్మాధారకుడు, పంచభూతముల యొక్క పోషకుడు ఎవరున్నారో ఆయనకు మాత్రమే భక్తి చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు నచ్చిన వారందరికీ కూడా, నువ్వు ఒక కాలేజీలో చదువుతున్నావు, ఒక యూనివర్సిటీలో చదువుతున్నావు, చదువుతున్న యూనివర్సిటీకి తీసుకెళ్ళి లక్షల ఫీజు కడతావా? నువ్వు ఏ యూనివర్సిటీలో చదవలేదో, ఎక్కడైతే జాయిన్ అవ్వలేదో అక్కడికి వెళ్ళి ఫీజులు కడతావా? ఎక్కడ జాయిన్ అయ్యి విద్య నేర్చుకుంటున్నావో, జ్ఞానము నేర్చుకుంటున్నావో, నీతి నేర్చుకుంటున్నావో, నిజాయితీ నేర్చుకుంటున్నావో, ఎక్కడ సత్యము నేర్చుకుంటున్నావో అక్కడికి వెళ్ళి ఫీజులు కట్టాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇన్ ద సేమ్ వే, అదే విధానముగా ఏ దేవుడు సూర్యుని సృష్టించాడో, ఏ దేవుడు చంద్రుడిని సృష్టించాడో, ఏ దేవుడు భూమిని సృష్టించాడో, ఏ దేవుడు చంద్ర నక్షత్రములు సృష్టించాడో, ఏ దేవుడు భూమిని తన సర్వ కార్యములను జగత్తునంతటిని కూడా నిర్మాణం చేసి తిప్పుతున్నాడో, నిర్మాణము చేస్తున్నాడో, ఆ దేవునికి నీ భక్తి చెందడం న్యాయమా కాదా? అన్ని విధాల న్యాయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇంతవరకు తెలియబడకుండా దేవునికి ఆరాధన చేస్తున్న వారులారా, తెలియబడకుండా ప్రార్థనలు చేస్తున్న వారులారా, తెలియబడకుండా పూజలు చేస్తున్న వారులారా, పురస్కారాలు చేస్తున్న వారా, తెలియబడకుండా నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తున్న నా ప్రియమైన అక్క, చెల్లి, తమ్ముడు, ఓ సత్యాన్వేసి, బాగా విను. నీ భక్తి ముమ్మాటికి వాస్తవమే, కానీ నీ భక్తికి కర్త ఎవరో తెలుసుకోకపోవటం మాత్రం ముమ్మాటికి అబద్ధమే, అది అన్యాయమే, అది అక్రమమే, అది అవివేకమే, అది అజ్ఞానమే, అది జ్ఞానశూన్యమే. దేవునికి స్తుతి కలుగునుగాక. భక్తికి కర్త ఉండాలా లేదా? ఉండాలి. నీవు నమ్ముతున్న విశ్వాసానికి ఒక కర్త ఉండాలా వద్దా? ఉండాలి. జేబు నింపుగా డబ్బులు ఉన్నాయని నేను ఎప్పుడు చెప్పి పాత సామెత చెప్తున్నాను, నాకు అది ఇష్టం. బస్సు ఎక్కేసి కండక్టర్ గారు టికెట్ ఇచ్చేయండి అన్నాం అనుకోండి, వెంటనే టికెట్ ఇమ్మగానే అతను ఏమంటాడు? ఏ ఊరు అంటాడు. ఏదో ఒకటి ఇచ్చేద్దరు, మీకు ఎందుకు, ఇదిగో జేబు నింపు డబ్బులు ఉన్నాయి, ఏదో ఒకటి ఇచ్చేయండి. ఆ ఎగదిగ చూసి, బాబు మీది ఏ ఊరు అని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ అడకు ఏ ఊరని, నాకు టికెట్ కావాలి ఇచ్చేయి అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఎవరినైనా పిలిచి బాబుని కిందికి తీయించండి తొందరగా అంటాడు. ఈయన కిందికి ఈయన ఖచ్చితంగా ఎర్రగడ్డ హాస్పిటల్కో లేదా కేజీహెచ్కో త్వరగా తీసుకెళ్ళిపోండి, ఈస్ అవుట్ ఆఫ్ మైండ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాడికి తలకాయ లేదు, వాడి మైండ్ ఆడి దగ్గర లేదు. ఎందుకంటే టికెట్ ఇచ్చేయమంటున్నాడు, గమ్యం చెప్పట్లేదు, టికెట్ ఇచ్చేయమన్నాడు, డెస్టినేషన్ చెప్పట్లేదు, లక్ష్యం చెప్పట్లేదు. సో ఈరోజు కూడా చాలామంది, ఎందుకు ఈ ఉదాహరణ వాడినంటే బాగా వినండి, ఈరోజు కూడా చాలామంది చాలా భక్తిపరులు అండి, వాళ్ళు తప్పులు చేయరు, నిజంగానే ఏ తప్పు చేయరు, ఎటువంటి ఆ దుర్మార్గపు కార్యాల్లో చేతులు పెట్టరు, ఎలాంటి రౌడీజంలో చేతులు పెట్టరు, ఎలాంటి గ్రూపు రాజకీయాల్లో చేతులు పెట్టరు, ఎలాంటి అన్యాయంలో చేతులు పెట్టరు, అక్రమం ఇంటికి అంటనివ్వరు, ఒంటికి అంటనివ్వరు. దట్స్ గుడ్, మంచిదే. కాకపోతే కడకు నీ భక్తి ద్వారా నిన్ను ముక్తి చేర్చే ఒక దేవుడు అంటూ, ఒక వ్యక్తి అంటూ, ఒక పర్సన్ అంటూ ఉండాలి కదా. ఆయన ఎవరో తెలుసుకున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బతుకంతా తెలియబడని దేవునికి ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తే ఆ తెలియబడని దేవుడు నీకు జవాబిస్తాడు. ఎన్నాళ్ళు స్తుతి చేస్తే, ఎన్నాళ్ళు నీవు దివ్య దర్శనాలు చేస్తే, ఎన్నాళ్ళు యాత్రలు చేస్తే, పుణ్యక్షేత్రాలు చేస్తే ఆ తెలియబడని దేవుడు నీకు ఆనందమో, సంతృప్తో, ముక్తో ఎలాగిస్తాడు?
పోనీలే అతన్ని కనిపించాడు, అతనికి తీరా కనిపించాడు, ఏ పేరుతో పిలుస్తావు? అతని పేరేంటై ఉండాలా? ఏదో ఒక పేరు ఉండాలా, ఏదో ఒక అడ్రస్ ఉండాలా, ఏదో ఒక వ్యక్తిత్వం నీకు కొట్టొచ్చినట్లు కనిపించాలా? ఎన్నాళ్ళు తెలియబడని దేవునితో యాత్రలు పెడతావు? ఎన్నాళ్ళు తెలియబడని దేవునికి పూజలు చేస్తావు? ఎన్నాళ్ళు నీకు అర్థము కాని దైవత్వానికి అనేకమైన పూజలు చేస్తావు? స్తుతులు, స్తోత్రాలు, చర్చీలు, మసీదులు, టెంపుల్స్ ఎన్నాళ్ళు తిరుగుతావు తెలియబడని దేవుని కోసం? ఫస్ట్ నో యువర్ గాడ్, నో యువర్ క్రియేటర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అరియోపాగ సభ ముందు భక్త పౌలు చెప్తున్నాడు, అయ్యా నీవు దేవుడు, భక్తి అని చెప్పుకుంటున్నారు కదా మీ అందరూ. కాబట్టి ఆ దేవుడు ఎవరై ఉండాలంటే జగత్తంతటిని సృష్టించిన వాడై ఉండాలి, సృష్టికర్త అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సూర్యుడు సృష్టి లేకపోతే సృష్టికర్తనా? చంద్రుడు సృష్టికర్తనా? ఈ భూమి మీద మొక్కలు సృష్టికర్తనా? సృష్టి. కాబట్టి ఈరోజు చాలా మంది సృష్టిని సేవిస్తూ సృష్టి మీద చాలా మమకారం, చాలా ప్రేమ, చాలా అద్భుతమైనటువంటి ఆశ ఒలికిస్తున్నారు. దట్స్ గుడ్, మంచిదే, అది మంచిదే. కానీ వాటిని సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని మర్చిపోవటం మాత్రం అస్సలు మంచిది కాదు. అది నీ జీవితానికి ఏమాత్రం క్షేమము కాదు. నీకు గమ్యము లేని ప్రయాణం చేస్తున్నావు. ఇంతలో నేను చెప్పిన టికెట్ ఇచ్చిద్దు అన్నంటే ఎక్కడికి వెళ్తున్నావు నీవు? ఏదో ఒక ప్లేస్ చెప్పాలి. మా ఊరు పలానా, ఆ సెంటరు, ఈ సెంటరు, అక్కడ సరిగ్గా ఆపేస్తే దిగిపోతాను, అక్కడే మా ఇల్లు. ఒక అడ్రస్ ఉండాలి. నీ భక్తికి కూడా ప్రాపర్ శక్తి కలిగిన సృష్టికర్త ఒకడు ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా భారతదేశానికి అద్భుతంగా ఒక సత్యం తెలుసు. నా భారతదేశం అద్భుతమైన గుర్తులు కూడా చెప్తుంది. దేవుళ్ళు అందరు ఉండరయ్యా, ఒకే సృష్టికర్త ఉంటాడని అనేకమైన సంవత్సరాల నుంచి ఈ భారతదేశం చెబుతుంది. ఏంటది? ఏకో నారాయణ అంటే నారాయణుడు నరశరీరము ధరించుకొచ్చినటువంటి ఆ దేవదేవుడు ఏకోహో, ఒక్కడే, ఏకీహే, బహుత్ నయ్యే, జాదా నయ్యే అని చెప్పి భారతదేశం ఎప్పుడో చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఇన్ దిస్ నేషన్ అండ్ ఆల్ ద నేషన్స్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఏకో నారాయణుడు. నరశరీరం ధరించుకొని ఒక్కడే వచ్చాడట. ఆ ఒక్కడి పేరేంటో ఈరోజు కూడా చాలా మంది తెలియకుండా మన పౌలు గారు చెప్పినట్టు తెలియబడని దేవునికి అని చెప్పి అతన్ని పూజ చేసుకుని వెళ్తున్నారు. నీవు సేవించుచున్న దేవుడు నీకు అర్థం కాకపోతే రేపు నీకు ఎవరు ముక్తికి తీసుకెళ్తారు? రేపు నీవు మరణించినాక ఆ మోక్ష మార్గము, ఆ ముక్తి మార్గము నీకు ఎవరిస్తారు? నీవు సేవించుచున్న దేవుని పేరేంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ఎవరో నీకు ఎప్పుడైనా తెలుసా? దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అట్టి తెలియబడని ఏథెన్సు వారకందరికీ కూడా దేవుని దాసుడు, సిద్ధాంతి, వేదాంతి అయినటువంటి భక్త పౌలు గారు చెప్తున్నారు, రండి మీకు తెలియబడని దేవుడిని ఎక్కడైతే రాసుకున్నారో ఆ తెలియబడని దేవుని కోసం పూర్తిగా నేను చెబుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతమండి. ఆ తెలియబడని దేవుని కోసం చెబుతూ దేవుడు మొట్టమొదటి సృష్టికర్త అయి ఉండాలి. ఆయన సృష్టికర్తే కానీ ఎప్పుడు ఆయన మొక్క, కుక్క, లేకపోతే పంది, లేకపోతే తాబేలు, ఏనుగు లాగా వచ్చి నన్ను ఆరాధించండి అని దేవదేవుడు ఎప్పుడు చెప్పుకోడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే నీకు ఇంతమైన అందమైన రూపం ఇచ్చి ఆయన కుక్క రూపంలో ఎందుకు వస్తాడు? నీవేమో ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే ఆయనేమో తాబేలులాగా బురదలో నుంచి ఎందుకు వస్తాడు? ఎలాగొస్తాడు? నీకు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని ఇస్తున్నాడు, నీకు అన్ని కాస్మెటిక్స్ రాసుకొని ఇస్తున్నాడు, నీకు విమానం ఎక్కడిస్తున్నాడు, ఆయన మాత్రం నీటిలో నుంచి ఎందుకు వస్తాడు? ఆయన బురదలో నుంచి ఎందుకు వస్తాడు? ఆయన మేకగా ఎందుకు వస్తాడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. సో నా పిల్లలు చాలామంది విజ్ఞానవంతులు, చాలామంది జ్ఞానము కలిగి ఉన్నవారు అతను ఎవరో తెలియక ఇప్పటికీ నష్టపోతున్నారండి. ఇప్పటికీ నష్టపోతున్నారు. భారతీయ సమాజము, భక్తి కలిగిన నా నిజమైన సమాజము నష్టపోతుంది. ఏం తెలియక అంటే సృష్టికర్త అనబడే దేవుడు ఎవరో, ఆయన నామమేమిటో, ఆయన పేరేమిటో చాలామందికి తెలియక ఇప్పటికీ నష్టపోతున్నారండి, నష్టపోతున్నారు. అందుకు భక్తుడైన పౌలు గారు పూనుకొని ఆ తెలియబడిన దేవుని కొరకు రా, నేను చెబుతాను సంఘమా, నేను చెబుతాను దేశమా, లోకమా, సమాజమా, ఓ విధి అంటూ అజ్ఞానముతో నిజముగా వారి భక్తిని మాత్రమే చూపించుకుంటున్న ఆ సమాజాలను, ఆ గుంపులను పిలుస్తున్నాడండి.
పిలుస్తున్నాడు. రా, నిజముగా నీకు విజ్ఞానం ఉంటే, నీకు జ్ఞానం ఉంటే ఈ తెలియబడిన దేవుడు ఎవడో ఆయన పేరు తెలుసుకోండి, ఆయన పేరు తెలుసుకోండి. ఆయన చెప్తున్నాడు, ఒక క్లూ ఇచ్చాడు కదా, ఆయన మొట్టమొదటిగా సృష్టికర్త అయి ఉండాలి. ఈ జగత్తంతటిని ఆయన పోషించాలా, ఆయన దేవుడై ఉంటాడు. అట్టివాడికి నీ భక్తి చెందాలా, అట్టివాడికి నీ దీపం ధూపం నైవేద్యం అన్నీ చెందించు, ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందండి? ఆ భక్తిలో ఖచ్చితంగా శక్తి ఉండాలంటే ఆ భక్తికి కర్త ఎవరో తెలియాలండి. భక్తికి కర్త ఎవరో మనకు అర్థం కావాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా అర్థం కాకపోతే ఏమవుద్దండి అంటే గమ్యం లేని ప్రయాణం చేసినోడితో మనం సమానం. ఈ అనంతమైన విశ్వంలో నీ చోటెక్కడా, నీ చోటెక్కడా? మన భారతీయ సనాతనంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఈ అనంత విశ్వం తర్వాత, ఈ యొక్క జీవం తర్వాత ఒక అద్భుతమైనటువంటి లోకం ఉన్నది అని చెబుతున్నారు. ఆ అద్భుత లోకము ముక్తి, పరలోకము, కైవల్యము, స్వర్గము. దేవుని యొక్క వాక్యం ప్రకారం పరలోకము చెబుతున్నారు, మంచిదే. ఆ ప్లేస్ ఎక్కడుంది? ఆ ప్లేస్కు నిన్ను తీసుకెళ్ళగలిగిన పురుషుడు ఎవరు? ఆయన పేరేమిటి తెలియాలి కదా, ఖచ్చితంగా తెలియాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా, ఖచ్చితంగా తెలియాలి. మరి తెలుసా అంటే చాలామందికి లేదండి, అదండి, ఇదండి అని చెప్పి పాపం తెలియకుండానే చాలా భక్తిని ఒలికిస్తుంటారు. నేను అందుకే చాలా బాధపడుతూ నా భారతీయులకు మరొక్కసారి భక్తి విషయంలో మరొక్క తార వారి బతుకుల తలుక్కున మెరవాలని, ఆ జ్ఞాన ప్రకాశము వారిలో ప్రకాశించాలని నేను నా లేఖనములో నుంచి, సత్యవాక్యములో నుంచి ఈ యొక్క ప్రకాశ పురుషుడిని, దివ్య తేజోమయుడిని, ఆ యొక్క సృష్టికర్తను పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ప్రభువునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ భక్త పౌలు గారు చెప్పిన మరొక విషయము నేను మళ్ళీ చదువుతాను చూడండి. 25లో చదువుతున్నాను. ఆయన అందరికీ జీవమును, అందరికీ ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక ఆయన తనకు ఏదైనా కొదువ ఉన్నట్టు మనుష్యుల చేతులతో ఏమీయూ తీసుకునేవాడు కాడు, సేవించబడేవాడు కాడట. రెండవ అద్భుతమైన అతి లక్షణం, గొప్ప లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఏదైనా కొదువు ఉంది, మనుషులారా మధ్యాహ్నం భోజనం లేకుండా చాలా ఆకలితో ఉన్నాను, భోజనం తీసుకొని రండి అని సృష్టికర్త అయిన దేవుడు ఎన్నడూ నీకు లంచ్ కోసం ఆర్డరు పెట్టడు, డిన్నర్ కోసం ఆర్డర్ పెట్టడు. ఆయనకి ఏది నువ్వు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ఆయనే అందరికీ సమస్తం ఇచ్చువాడు. ఆయన ఇచ్చువాడండి, ఆయన తీసుకునేవాడు కాడు. హస్తకృతాలయములలో నివసింపడు. మనుషులందరూ వారి చేతులతో కట్టుకున్నటువంటి చర్చీల్లో, వారి చేతులతో కట్టుకున్న మసీదుల్లో, వారి చేతులతో కట్టుకున్న గుడి గోపురాల్లో దైవత్వము నివసించదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చర్చిలో దేవుడు లేడు, మసీదులో దేవుడు లేడు, టెంపుల్స్లో దేవుడు ఉండడు. ఎందుకు ఉండడంటే ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు టెంపుల్ లోపల దేవుడిని పెట్టేసి నువ్వు మంగళవారం వరకు ఇలాగే ఉండని చెప్పి అతను మళ్ళీ తలుపేసేసి తాళం వేసి నువ్వు కదిలేవో అన్నట్టు అతను అక్కడనే ఉంచేసి మనం వచ్చేస్తున్నామంటే, తాళం వేసేసి దేవుడిని కూడా బంధించేయగలిగిన మనం బలవంతులమా? లోపల పాపం ఏమీ చేతకాక మిగిలిపోయిన ఆయన బలవంతుడా? తాళం వేసి వచ్చేసి మనమే దేవునికి మనమే బలవంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా వెర్షన్ ఏంటంటే, దేవుడిని నువ్వు బంధించలేవు, నీ వలన అవ్వదు, నీ వలన అవ్వదు. నువ్వు బంధించగలుగుతున్నావంటే లోపల ఉన్నోడు దేవుడు కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లోపల ఉన్నోడు దేవుడు కాదు. ఎందుకు అంటే నువ్వు బంధిస్తున్నావు కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుంది అంటే ఆయన అందరికీ సమస్తము దయచేయువాడు, ఆయన సర్వసమర్థుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. దేవుని స్వభావములో మొట్టమొదటి స్వభావం ఏంటంటే హీ ఈజ్ ఆమ్నిపోటెంట్, అంటే సర్వశక్తిమంతుడు. ఆయన ముందు ఏ శక్తి పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 70 ఏళ్ళు 60 ఏళ్ళు 30 ఏళ్ళు నుండి పోయే నీవు దేవుడిని ఎలా బంధిస్తావు? దేవుడిని ఎలా బంధిస్తావు? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఉండడు. మళ్ళీ చెప్తున్నాను, చర్చికి వెళ్ళే క్రైస్తవుల్లో చర్చిలో దేవుడు ఉండడు, 100% షూర్. అవును, చర్చిలో దేవుడు ఉండడు. ఇక ఏ టెంపుల్స్లో కూడా దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడికి ఏం కావాలంటే నీవు చేతులతో నిర్మాణం చేసిన దేంట్లో కూడా దేవుడు ఉండడండి. మరి దేవుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే ఆయన సొంత చేతులతో ఆయన ఒకటి నిర్మాణం చేసుకున్నాడు ఆల్రెడీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
ఏంటి ఆయన నిర్మాణం చేసుకుందంటే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యు హ్యూమన్ రేస్, యు హ్యూమన్ బీయింగ్స్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ మై ప్రెషియస్ డ్వెల్లింగ్ ప్లేస్ అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రశస్తమైన నివాస స్థలము చర్చి కాదు, టెంపుల్ కాదు, మసీద్ కాదు, ప్రశస్తమైన దేవాలయము నీ బతుకు, నీ బతుకు, నీ బతుకు, నీ గుండె, నీ హృదయం, నీ తలంపులు, నీ ఎమోషన్స్, నీ భావాలు అన్నీ అవి బాగవుతున్నాయా? దేవుడు ఉండే చోటు బాగా కడుగుతారు, దీపాలు పెడతారు. డోంట్ రిజెక్ట్ దట్. అది వాళ్ళ ఆశ, వాళ్ళు నేను ధిక్కరించను. అంటే దేవుడు అంటే వాళ్ళకి అభిమానం, దేవుడు అంటే గౌరవం వాళ్ళకి. అందుకే లోపలికి వెళ్తారు, చక్కగా తుడుస్తారు, సాంబ్రాణి వేస్తారు. ఆ సాంబ్రాణి స్మెల్ నాకు చాలా ఇష్టం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అవును, మంచిగా తుడుస్తారు, మంచిగా ఉంచుతారు. పాపము దే డోంట్ నో దేర్ ఇస్ నో గాడ్. వాడు తెలియదు పాపం. అయితే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఉండే చోటు పవిత్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఎక్కడ తొక్కులు ఉండకూడదు, ఎక్కడ చెత్త ఉండకూడదు, దేవుడు ఉండే చోటు బాగుండాలి అని కోరుకున్నారు. కానీ ఇంకొక ఉత్తమమైన దాన్ని మర్చిపోతున్నారు. దేవుడు ఉండే చోటు అది కాదు, నా దేవాలయం అన్న గుండె. కాబట్టి నేను త్రాగకూడదు, నేను వ్యభిచారం చేయకూడదు, తొక్కులుగా, చెత్తగా, చిత్తుగా, నాశనంగా, పతనం అయిపోయి నేను బతకూడదు. ఇదే టెంపుల్ ఆఫ్ మై క్రియేటర్ అన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఏథెన్స్ వారులారా, మీ భక్తి చూస్తే అబ్బా నా గుండెలు తరుక్కుపోతున్నాయి, అంత భక్తి మీ దగ్గర ఉంది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. యాజ్ అ థియోలాజియన్, యాజ్ అ ఫిలాసఫర్, యాజ్ అన్ హిస్టోరియన్, యాజ్ అన్ ఆర్కియాలజిస్ట్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. బట్ కాకపోతే ఆ భక్తి చేస్తున్న, ఆ భక్తికి కారకుడైన ఎవరో, ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియకపోవటం నాలాంటి వాడికి బాధాకరమే, చింతే. కాబట్టి చెబుతున్నాను, తీసుకోండి. దేవుడు దేవాలయముల్లో, హస్తకృతాలయములలో నివసింపడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీటిగా ఉంచాల్సింది గుడి కాదు, చర్చి కాదండి. నీటిగా ఉంచాల్సింది నీ మనస్సు అండి. నీ మనస్సు నీటిగా ఉంచుకోవాల్సినవి బొమ్మకుండే కళ్ళు కాదండి, కామంతో నిండిపోయిన నీ కళ్ళు బాగుండాలా. నీటిగా ఉంచాల్సింది బొమ్మకుండే పెయింట్లు కాదండి, నీ ఒంటికుండేటువంటి తీవ్రత అంతా, కామంతా వదిలించుకొని దానిని నీటిగా ఉంచుకోవాలి. బొమ్మను క్లీన్ చేస్తున్నావు, నీటిని నువ్వు మర్చిపోతున్నావు. వాట్ ఈస్ ద యూస్? ఏం ప్రయోజనము? భక్తిపరుడా, ఓ సత్యాన్వేషి, ఏం ప్రయోజనం? దాని కళ్ళకు ప్రతి ఏటా రంగులు వేస్తున్నావే, చెడిపోతున్న నీ కళ్ళకు ప్రతి క్షణం దిద్దుకోవడం నీకు ఎందుకు రావడం లేదు? దాని గుండెకు మంచి బొమ్మలేసి, ఇలా ఉంటే బాగున్నాడు, అలాగుంటే బాగున్నాడు, దిద్దిందే దాన్ని బాగా దిద్దుతున్నావు బొమ్మకి, దట్స్ గుడ్, అది నీ ఇంట్రెస్ట్, నిన్ను ఎవడు కాదండు, దిద్దుకో. కాకపోతే మర్చిపోకు, నీకు ఒక అద్భుతమైన లైవ్గా ఉండే ఒక మనస్సు ఉంది. దాన్ని రోజూ కట్టుకోవడం మర్చిపోవడం మాత్రం పాపమే, అన్యాయమే, అధర్మమే, అక్రమమే, అకృత్యమే. దాన్ని కట్టుకోవాలి కదా. దేవుడు అంటే గుడిని నీట్గా ఉంచుకోరా అని చెప్పినోడు కాదు. దేవుడు అంటే నీ గుండెను శుభ్రంగా ఉంచుకోరా అని చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, దేవుడు బొమ్మకి, దేవుడి పేరు మీద ఆ పెదాలకి మంచి లిప్స్టిక్ కొడతారు, మంచి పెయింట్ వేస్తారు, రేడియం పెయింట్స్ కష్టపడేస్తారు. అవేవో నీ నోటి నుండి బూతులు రాకుండా మంచి మాటలు మాత్రమే ఆడగలిగిన ఒక అద్భుతమైన ఒక వింత మంచి మనస్సాక్షి సంపాదించుకోవటంలో నువ్వెందుకు ఫెయిల్ అయిపోతున్నావు? బొమ్మకు మంచి రంగు వేస్తున్నావే, నీవు మాత్రం అబద్ధాలు ఆడుతున్నావే. వాట్ ఈస్ ద యూస్? కాబట్టి పౌలు గారు బోధిస్తున్నటువంటి బోధ అద్భుతం. తెలియబడని దేవునికి ఇన్ని చేస్తున్నారు మీరు. అరే, తెలియబడిన దైవత్వం నీలోనే ఉండగా నువ్వు మర్చిపోతున్నావే అని చెప్పి దేవుడు ఈస్ రెసిస్టింగ్ విచ్ ఈస్ నాట్ గాడ్. దేవుడు కానిదాన్ని, దైవత్వం కానిదాన్ని భక్త పౌలు ధిక్కరిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. ఎందుకు అంటే అది నా భారతీయ సమాజానికే కాదు, సర్వలోకానికి కూడా అత్యంత ఆవశ్యకము. డోంట్ యు రియలైజ్ ఇట్? ఇంకా నువ్వు గమనించవా? తెలుసుకోలేవా? స్వరం వినుచున్న తమ్ముడు, అక్క, తెలుసుకోవా? ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం తెలుసు, నిజమైన ఇంటిని మాత్రం సంవత్సరాల తరబడి బతుకు మార్చుకోకుండా దాన్ని వదిలేయటం మాత్రం ఎంతవరకు న్యాయం తల్లి? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంతవరకు న్యాయము? కాబట్టి దేవుడు అన్నవాడి మొదటి లక్షణం ఏంటంటే సర్వసృష్టికర్త. 2, ఆయన హస్తకృతాలయములలో నివసించడు.
3, ఆయన సర్వాధికారి, అన్నీ కూడా చేయగలుగుతాడు. ఆయనకి ఏదో కొదువు ఉన్నట్టు ఏమీ అడగడు. భక్తుడా కోకలు తీసుకోనరా, భక్తుడా కోళ్ళు తీసుకోనరా, భక్తుడా మేకలు తీసుకోనరా, లేకపోతే నిన్ను అది చేస్తాను ఇది చేస్తాను అని దబాయించేవాడు, సతాయించేవాడు దేవుడు కాడండి. అది మనలాంటి ఒక మనిషి అయి ఉంటే అలా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ దేవుడు అన్నవాడు, కుమారుడా నీకు ఏముందో ఏం లేదో నాకు తెలియదంటరా. నీ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎంత వెండి ఉందో, ఎంత బంగారం ఉందో, నీకు ఉద్యోగం ఏంటో, వ్యాపారం ఏంటో, నువ్వెలాగూ నీ మనీ లేదా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో నాకు తెలియదా? నువ్వేమీ తేవద్దు లేరా. అది చర్చికి వచ్చేటప్పుడు, గుడికి వచ్చేంత వరకు లేదా మసీదుకి వచ్చేటప్పుడు ఏం తేవద్దు. జస్ట్ యూ కమ్ యాజ్ ఇట్ ఈజ్. ఉంటే ఉన్న ఫలానా నువ్వు వచ్చాయి, నీ గుండె నాకు ఇచ్చేయి చాలు అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా అడిగేవాడు దేవుడండి, అలా చెప్పేవాడు దేవుడండి, బతుకు కడిగేవాడు దేవుడండి. బతుకును సతాయించి డబ్బులు లేకపోయినా నువ్వు ఇవ్వాల్సిందే, దశంభాగం ఇవ్వాల్సిందే, కానుక ఇవ్వాల్సిందే, కృతజ్ఞత కానుక ఇవ్వాల్సిందే. ఏం లేదంత అబద్ధం, సొల్లు, అబద్ధం, అబద్ధం. డబ్బులు ఇస్తే దీవించేవాడు దేవుడే కానక్కర్లే, డబ్బులు ఇస్తే దీవించేవాడు పక్కోడు కూడా. ఒరే నా కోసం 5 నిమిషాలు పొగుడురా అంటే 5 నిమిషాలు ఏంటన్నా, 5,000 ఇయ్యో 5 రోజులు పొగుడుతానని చెప్పేసి పొగుడుతాడు, జీవితాంతం పొగుడుతాడు. డబ్బులు ఇస్తే దేవుడే దీవించాలి ఏంటండి? డబ్బులు ఉంటే పక్కోడు కూడా పొగుడుతాడు. హాయిగా 5 నిమిషాల్లో రాజుని అయిపోవచ్చు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేర్ ఈస్ నో రిలేషన్ విత్ మనీ విత్ ద గాడ్ హూమ్ యూ సర్వ్. నీవు సేవిస్తున్న దేవునికి డబ్బుకి ఏ సంబంధము లేదు. ఉంటే అతను దేవుడు కాదు, దేవుడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కాడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అట్టి గొప్ప దేవుడిని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం మీ వీధిలో. సృష్టికర్త అయిన దేవుడిని, సర్వాధికారి అయిన దేవుడిని, సర్వము సమస్తము తానే నీకివ్వగలిగిన దేవుడిని, ఆయన గుండెల్లో నివసించిన దేవుడిని. ఆయనకి ఏ పెద్ద గుడులు గోపురాలను కట్టాల్సిన అవసరత లేదు. అలా కట్టాల్సి వస్తే దేవుడు తన కోసం తను ఒక పరిమాణం చెప్పుకున్నాడు, కొలతలు చెప్పుకున్నాడు. ఏం చెప్పాడు తెలుసా? వెరీ 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 స్ట్రేంజ్ అండ్ సర్ప్రైజ్ థింగ్. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంటే ఆయన నిట్ట నిలువుగా నిలబడితేనట ఆయన తలచ్చి ఆకాశం కంటుద్ది, ఆయన కాలొచ్చి భూమి మీద నిలుస్తాయి. ఇప్పుడు కట్టరా గుడి అన్నాడు. ఓ నాయన ఎంత ఎస్టిమేషన్ అనుకోలేదు సార్ అంటే, మరి అంతే, మరి నాకు గుడి కట్టాలంటే ఇలాగే కట్టాలి మరి. ఎందుకంటే మరి నేను సరిపోవాలి కదా అక్కడ, నేను దూరలేడు గుడి నాకెందుకురా, నేను దూరాలి కదా లోపలికి. మరి నా కోసమే కడుతున్నావు కదా, నేను లోపలికి వెళ్ళాలా వద్దా అని మీకోసమే కడుతున్నాను సార్, మరి నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను రా. నేను లోపలికి రావాలంటే నా సింహాసనము భూమధ్యపురములో ఉంది, నా తల ఆకాశాన్ని తాకుతుంది, భూమి కిందికి నా పాదాలు ఊనుకుంటాయి, మోస్తాయి, ఆనుకుంటాయి. స్టార్ట్ బిల్డింగ్ అన్నాడు. అన్ని సిమెంట్ బట్టలు పార్థపురంలో ఉండవు తండ్రి, అంత ఇనుము మేము తేలేం ప్రభు. అటు నోరు మూసుకొని ఉండు, నీకు తెమ్మన్నానా, నీకు కట్టమన్నానా, కట్టతో. కాబట్టి సింపుల్గా ఇంత పెద్ద దేవుడినైనా కూడా నాకు ఒక మంచి గుణం ఉందిరా. అదేంటంటే ఎవడు యథార్థవంతుడై, పవిత్రుడై, ధర్మాత్ముడై, న్యాయాత్ముడై, గుండెను కడుక్కొని ఇంత గుండెలో ఇంత చోటు నాకిస్తాడో అంత పెద్ద దేవుడినైనా నేను నీకంటే చిన్నోడినైపోయి, పొట్టయిపోయి, తక్కువైపోయి నీకోసం వచ్చేస్తాను నేను. సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ ఇస్ మైన్ అన్నాడు దేవుడు. అందుకే దేవాది దేవుడు ఈ భూమి మీదికి, వీళ్ళు నా కోసం ఎప్పటికీ గుడి కట్టుకోలేరు, ఎప్పటికీ నా కోసం వీళ్ళు స్ఫూర్తిగా నేర్చుకోలేరు, ఎప్పటికీ వీళ్ళు నా కోసం ఏమీ చేయలేరు, నా కోసం వెతుకుతూనే ఉంటారు, కానీ ఎప్పటికీ కనుక్కోలేరు. కాబట్టి లెట్ మీ గో డౌన్ అని చెప్పి ఆయనే ఆ ఆకాశాన్ని, ఆ కైవల్యాన్ని, ఆ ముక్తిని, ఆ మోక్షాన్ని వదులుకొని కేమ్ డౌన్ టు దిస్ ఎర్త్, ఈ లోకానికి వచ్చేసాడండి. ఆయన పేరే అవతార పురుషుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు, దేవుడికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు. ఎందుకు ప్రభు ఇంతకు వచ్చావంటే, వాళ్ళు ఎప్పటికీ ఒక గుడి నన్ను కట్టలేరురా, అందుకే నేనే వచ్చేసాను. అవును కదా, ఎన్నాళ్ళు ట్రై చేద్దాం. పోనీ ఎన్నాళ్ళు ట్రై చేస్తే, ఎంతమంది ట్రై చేస్తే ఆకాశాన్ని ఎత్తంత గుడి కడతారు? ఈ ప్రపంచంలో ఉన్నతమైన చాలా ఎత్తైన శిఖరం ఒకటి ఉంది, ఎవరెస్ట్. అవునా కదా? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం 8447
8 మీటర్లు ఏమో సో చూసుకోండి ఒకసారి. ఐ మే బి రైట్ రాంగ్. దేవునికి స్తోత్రం కలిగినగా. చూడండి, అంది ప్రపంచానికి ఎత్తైన శిఖరమట. కానీ దేవుడు అంటాడు, వాటికంటే నేను గొప్పడురా. ఎందుకంటే ఆకాశమే నేను నిల్చుంటే అంటుకుంటుంది, భూమి నాకు పాదపీఠమై మోస్తుంది. నువ్వేం కడతావు? అందుకే నువ్వు బేదోడువని నాకు తెలుసు, నువ్వు పేదోడువని నాకు తెలుసు. నేను నిర్మించిన నిర్మాణాన్ని బట్టి కదా బోలుడు కొడుకొచ్చావు నువ్వు. నీ బతుకు నాకు తెలియదా? కాబట్టి నేనే వచ్చేస్తున్నానని చెప్పి అవతార పురుషుడు లోకానికి అరుదించేశాడండి. లోపలికి వచ్చేసాడు, భూమి మీదకి వచ్చేసాడు. ఎలాగొచ్చాడంటే ఒక చిన్న మనిషిలాగా వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న మనిషిలాగా వచ్చేసాడు. చిన్న మనిషిలాగా. ఎంత మనిషి అంటే ఆయన ఈ చాలా చిన్నోడు. మరియ గర్భంలో, మరియ చేతుల్లో పాలు తాగుతూ ఉంటే జ్ఞానులు వచ్చారు, అందరూ వచ్చి ఆరాధన చేసుకున్నారు. అతని దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి చిన్న ఇబ్బంది కూడా కలగలేదు, ఎవరికి ఇబ్బంది కలగలేదు. ఆయన ఎవరిని వద్దనలేదు. పలానా క్యాస్ట్ వాళ్ళు రాకూడదు అని క్యాస్ట్ భేదం పెట్టలేదు, ప్రాంత భేదం పెట్టలేదు, జాతి భేదం పెట్టలేదు, కులి భేదం పెట్టలేదు, ఏ భేదం పెట్టలేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి నేను వచ్చేసాను, నాకు ఏ భేదము లేదు. రండి పాపం మోసుకొనుచున్న వారులారా, ప్రయాస పడుచున్న వారులారా, రండి 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 అంటూ భారతదేశాన్ని, ప్రపంచంలో ఉన్న సమస్త దేశాలను ఈరోజు ఈస్ కాలింగ్, జీసస్ ఈస్ కాలింగ్ ఎవ్రీ సిన్నర్ టు హిస్ ఫీట్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నా యేసు పిలుస్తున్నాడు, నా యేసు పిలుస్తున్నాడు. కమ్ అన్ టు మీ, యు కమ్ అన్ టు మీ. ప్రభువా, నేను మరి కడజాతోడిని ప్రభు రావచ్చా నీ గుడిలోని కంటే? ఎవడో చెప్పాడు నీకు? కమ్, నీ కోసము నేను వచ్చాను. నాకంటే పెద్ద జాతోడు ఎవడు ఉన్నాడు రా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను కన్నా నా బిడ్డలు ఎప్పుడు పంచములు అయ్యారు, నేను కన్నా నా బిడ్డలు దళితులు ఎప్పుడు అయ్యారు, నేను కన్నా నా బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎప్పుడు అయ్యారు. నేను కంటే నాకు కులం ఉంటే మీకు ఉండాలిరా. నాకు లేని కులం మీకెవడిచ్చాడు రా అని నా యేసు పిలుస్తున్నాడు, నా యేసు పిలుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తెలియబడిన దేవుని దగ్గర ఆగిపోయిన భారతీయ సమాజమా, ఆ దేవుడు ఎవరో తెలియజెప్పాం. ఆయన పేరు యేసు అని కూడా మీకు తెలియజెప్పాం. ఇప్పుడు మీరు రావటం మీ బాధ్యతనా కాదా? బాధ్యత, సంపూర్ణ బాధ్యత, ఖచ్చితంగా బాధ్యత అండి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధ్యత కాకపోతే నేను మరి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే ఏమవుద్దంటే, మొట్టమొదటి నువ్వు చాలా కష్టపడి చేసిన వ్రతాలు, నోములు, పుణ్యాలు అన్నీ వ్యర్థమైపోతాయి బిడ్డ, అన్నీ వ్యర్థమైపోతాయి. చాలా కష్టపడి ఉపవాసాలు చేస్తున్నావు, వ్యర్థమైపోతాయి, వ్యర్థమైపోతాయి. అర్థం లేకుండా పోతాయి. ఇంత కష్టపడుతున్నావు కదా, చాలా కష్టపడుతున్నావు దేవుడు పేరుతో. అందుకే మనం ఆయన వెతికి పట్టుకోలేమని బైబిల్లో ఒక మాట ఉందండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుని రూపములో ఉన్న ఆయన మనుష్య రూపములో ఈ భూలోకానికి వచ్చేసాడు. ఇది కాదా గొప్ప వార్త? ఇది కాదా? ఇదే గొప్ప వార్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ బతుకు కాలం ట్రై చేసినా నువ్వు దేవుడిని ఎలా పట్టుకుంటావు నాకు చెప్పు. ఎలా పట్టుకుంటావు? ఆయన ఎలా పట్టుకుంటావు, ఎలా ముట్టుకుంటావు? ఆయన బయలుపరుచుకుంటేనే దేవుడు తప్ప నీకు చూసి దేవుడు ఇతనే అని ఎలా చెప్తావు? హౌ కెన్ యూ రికగ్నైజ్ ద గాడ్ ఆఫ్ దిస్ యూనివర్స్, ద గాడ్ ఆఫ్ దిస్ క్రియేటర్? ఎలా? మానవ జాతి నీకు అసాధ్యం. అందుకే ఏం చేశాడంటే ఆయనే వచ్చేసాడు. నశించిన దాన్ని వెతికి అయ్యో నా బిడ్డలు పాపంలో పడిపోతున్నారు, అయ్యో నా బిడ్డలు తప్పుల్లో పడిపోతున్నారు, అజ్ఞానంలో పడిపోతున్నారు అని చెప్పి ఆనాడు యాజ్ఞవల్క్య మహర్షి అదే ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన నా భారతదేశానికి సుపరిచితం. చిన్న స్కూళ్ళల్లో, చిన్న ప్రైమరీ స్కూళ్ళల్లో కూడా ఆ పద్యం పాడిస్తారు. చాలా అద్భుతం. అసతోమా సద్గమయః తమస్సోమా జ్యోతిర్గమయః మృత్యోర్మా అమృతం గమయః ఓం శాంతి శాంతి శాంతి. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. దేవునికి స్తోత్రం కలిగిన. దాని అర్థం ఇంకా బ్రహ్మాండం అండి. అసత్తోమా సద్గమయః, అసత్యములో ఉన్నామయ్యా, ఓ సత్యస్వరూపుడా భూమి మీదికి రావయ్యా, లేకపోతే అసత్యంలోనే చచ్చిపోతామయ్యా అని చెప్తున్న శ్లోకం అద్భుతం.
తమస్సోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి. చీకటి చీకటి అంటే లైట్ పోగా వచ్చే చీకటో, సూర్యుడు లేకపోగా వచ్చే చీకటో, బుడ్డి దీపం ఆరిపోగా వచ్చే చీకటో కాదు. బ్రతుకు నేత్రాలు తప్పని పేలిపోతే వచ్చే చీకటి. బ్రతుకు నేత్రాలు, మానవ నేత్రాలు, మానసిక నేత్రాలు, జ్ఞాన నేత్రాలు అవి పగిలిపోతే, అవి పేలిపోతే, అవి మూసుకుపోతే వచ్చే చీకటి అజ్ఞాన చీకటి అంటారు దీన్ని. అజ్ఞాన తమస్సు అంటే పాపము అని అర్థం. తమస్సోమ జ్యోతిర్గమయ. ఓ వెలుగు స్వరూపుడా, మా మాసిపోయిన నల్లటి పాపము లాంటి మా బతుకులను త్వరగా వచ్చి వెలిగించవయ్యా అని పిలుస్తున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఎంత అద్భుతమైన దివ్య చరణాలు, దివ్య వచనాలు, వేదవచనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు వేదం అంటే చాలామందికి ఆ వేదాల లోపలేముందో తర్వాత కానీ వేదం అనే మాట ఉంది చూడండి. వేద్ అనేటువంటి ఆ మాటకు సంస్కృత ధాతువుల్లో నుంచి వచ్చిన మాట. వేద్ అంటే టు నో, టు నో అని అర్థం. అంటే తెలుసుకోవటం, జ్ఞానప్రకాశం, తెలివి, వివేచన, విద్య అని అర్థం. అలాగే విద్య అంటే విద్ అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అని అర్థం. ఆ జ్ఞానం ఎవరో కాదండి, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు నాయందు గుప్తము. ఎవరి నాయందు? సర్వ సృష్టికర్త, జగత్ప్రధాత, జగద్విధాత, పుణ్యపురుషుడు, అవతార పురుషుడు, మోక్షోద్ధారకుడు, జీవప్రాపకుడు. ఎన్ని పేర్లు పెడతావో అన్ని పేర్లు పెట్టు. నీ భాష ఓడిపోయి అయిపోయి అక్షరాలు తరిగిపోయి నోరంతా అలసిపోవాలి తప్ప ఆ దేవదేవుని నువ్వు ఎప్పుడు పూర్తిగా కొనియాడలేవు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఇనఫ్, వర్డ్స్ ఆర్ నాట్ సఫిషియంట్, లైఫ్స్ ఆర్ నాట్ ఇనఫ్. They are all incapable of praising and describing your creator. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత గొప్ప దేవుని ఎలా పొగుడుతావు? యు హావ్ నో వాయిస్, స్వరం కూడా లేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆ యాజ్ఞవల్కుడు చేసిన ప్రార్థన అమోఘం. ఆ ప్రార్థనకు జవాబుగా ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప అవతార పురుషుడే యేసుక్రీస్తు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. సరిపోయింది ఆ శ్లోకానికి. అందుకే భారతీయులు తెలియక మాట్లాడేస్తున్నారు, దేవుడికే చేస్తున్నారు పూజ, కానీ దేవుడి పేరు తెలియట్లేదు. అది బాధ. దేవునికి స్తోత్రం కలిగినగా. మరి యేసు కాకుండా ఎవరైనా నేనే సత్యము అని చెప్పుకున్న పురుషుడు ఉంటే చూపించండి, ఆయన దేవుడయ్యే ఉంటాడు. ఎస్, కానీ ఎవరు లేరే, ఎవరు లేరు, అది బాధ. నేనే వెలుగు అన్నాడు యేసుక్రీస్తు. యాజ్ఞవల్కుడు కూడా చెప్పాడు, తమస్సులో ఉన్నామయ్యా, ఓ జ్యోతిర్గమయుడా, జ్యోతి స్వరూపుడా, వెలుగు స్వరూపుడా, రమ్మయ్యా అని పిలిచాడు. ఐ యామ్ ద వే లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని యేసు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనే వెలుగుని. ఏ వెలుగు అయ్యా అంటే ఏ సీసీ రోడ్డు మీద కరెంటు పోతే నడిపించే దేవుడు నేను కాదు. బతుకులో ఫెయిల్ అయిపోతే, దేవుడెవరో తెలియకపోతే, గుండెలు పిండేసేంత వేదన ఉంటే, స్వర్గలోకం చేరుకోకుండా సతమతమైపోతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, దెన్ ఐ యామ్ యువర్ గాడ్, ఐ యామ్ యువర్ లైట్ టు లీడ్ అప్ టు ది హెవెన్. దేవుడు స్తోత్రం కలుగునుగాక. ఓడిపోయిన నీ గుండెలకు, జారిపోయిన నీ బతుకులకు, ఆదరణ లేని నీ బతుకులకు, చీకటితో తుల్యమైపోయిన నీ బ్రతుకుకు ఆ జ్ఞాన జ్యోతి ద్వారా పరలోకము చేర్చే దేవుడను, జ్ఞాన ప్రకాశుడను నేనే. నా పేరు యేసు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. వచ్చాడు, ఆయన చెప్పాడు, జ్ఞానము నేనే, జ్ఞాన ప్రకాశం, వెలుగు నేనే. మరి జీవం ఎవరిస్తారయ్యా? మృత్యోర్మా అమృతం గమయ. మృత్యువు చేత పోరాడి 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 దాని చేతిలో మేము చచ్చిపోతున్నామయ్యా. మేము చచ్చిపోకుండా చేసే ఓ మృత్యువు లేనివాడా, త్వరగా రావయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబుగా నా యేసు ఈ లోకానికి వచ్చాడు. ఐ యామ్ ద లైఫ్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని చెప్పుకోవచ్చు. నేనే జీవం. పోనీ మాట నా యేసు కాకుండా ఇంకెవరైనా చెప్పారేమో చూడండి, ఒప్పుకుంటాను నేను ఉంటే తప్పకుండా. కానీ నేను సెర్చ్ చేశాను 23 సంవత్సరాలుగా, వెతుకుతూ 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 అదే పనిలో ఉన్నానండి నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే పనిలో ఉన్నాను. ఎవరి జీవం, ఎవరి జీవం, ఎవరి జీవం అంటే ఒక్కడు దొరకలే. ఎటు నుంచి ఎటు చూసినా, తూర్పు నుంచి ఉత్తరకు వచ్చినా, ఉత్తరం నుంచి పడమరికి వెళ్ళినా, పడమర నుంచి డైరెక్ట్గా నార్త్కి వెళ్ళిపోయినా, అన్ని సెంట్రల్ పాయింట్, ఈక్వేటర్ ఉంటుంది కదా, భూమధ్య రేఖలాగా సెంటర్ పాయింట్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఆయన పేరే యేసు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరే యేసు. నా యేసు
భూమధ్యపురంలో అందుకే పుట్టాడు. అది చాలామందికి తెలియదు. చాలా ఉన్నాయి, ఈ వేదాలు సాహిత్యాలు చెప్పిన అనేక సత్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ కొరకు నేను ఒకే ఒకటి చదివించేసి ముగించేస్తాను, బాగా వినండి. ఈ లోకంలో ఉండే చాలామంది నిజంగా దేవతలు అనబడిన వారు, ఋషులు అనబడిన వారు, వాళ్ళు ఏం ప్రార్థన చేశారు తెలుసా? యాజ్ఞవల్కుడు చేసినట్టే వాళ్ళు కూడా చేశారు. ఏం చెప్పారంటే, కామక్రోధ వసా సర్వే దేవ ఋషి పితృమాన మానవా. అగైన్, కామక్రోధ వసా సర్వే పితృమాన మానవా అంటే కామక్రోధ వసా సర్వే దేవ ఋషి, ఋషులు దేవతలు అనబడిన వారు కామము చేత క్రోధము చేత పితృలు అనబడిన వారు చచ్చిపోతున్నారు, నశించిపోతున్నారయ్యా. ఓ దేవుడైన వాడా, త్వరగా వచ్చి మమ్ములను కూడా ఈ పాపం అనేటువంటి మహా గొప్ప అంధకారములో నుంచి, ఊపిలో నుంచి మమ్మను తప్పించవా అని పితృదేవతలు, ఋషీశ్వరులు, మునీశ్వరులు, యోగీశ్వరులు, మంత్రదర్శలు, చివరకు దేవతలు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేశారు. ఎందుకు కాదంటాం? ఇంతకు ఇంకా అక్కడే ఉండిపోతామా? తెలియబడని అక్కడే ఉంటావా? ఇంత వివరంగా ఇంత స్పష్టంగా యేసుని అందిస్తుంటే తెలియబడని చోట ఆగిపోవటం అంత క్షేమం కాదు సోదరా, క్షేమం కాదు సోదరి, క్షేమం కాదు. ఎందుకంటే ఆ ప్లేస్ నీకు తెలియదు, ఆ భక్తి నీకు తెలియదు, ఆ రస్తా నీకు తెలియదు. ఆ వే యూఆర్ అన్అవేర్ ఆఫ్ దట్. దెన్ హౌ కెన్ యూ స్టే దేర్? హౌ కెన్ యూ వర్షిప్ దేర్? అక్కడ ఎలా గడిపేస్తావు? దట్స్ ఫూలిష్నెస్, అది అవివేకం. రా, జ్ఞానస్వరూపుడు పిలుస్తున్నాడు. యేసు అనే జ్ఞాన ప్రకాశం పిలుస్తుంది, తేజో నక్షత్రం పిలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నాళ్ళు అజ్ఞానములో దైవత్వము కాని దానికి దైవత్వాన్ని ఆపాదించి ఎందుకు రుద్దుతావు? ఎందుకు రుద్దుతావు? దైవత్వమే పిలుస్తుంది ఇప్పుడు ఏకంగా. నీవేమో దైవత్వం కాని దగ్గర ఇదే దేవుడై ఉండొచ్చులే, ఇదే దేవుడు, ఏ తెలుసు వారి బుద్ధిది, ఇదే దేవుడై ఉండొచ్చులే, ఇదే దేవుడై ఉండొచ్చులే, కాబట్టి దాని పేరు నాకు తెలియదు కాబట్టి తెలియబడని దేవునికి అని రాసుకున్నారంట ఆ బలిపీఠం మీద వాళ్ళు. హౌ గాడ్లీనెస్ ఈస్ ప్రైజ్డ్ బట్ దేర్ ఫూలిష్నెస్ ఈస్ రిజెక్టెడ్ ఓవర్ దేర్. వారి భక్తి మంచిది అక్కడ, కానీ ఫూలిష్నెస్లో ఉన్నారు. అది వదిలిపెట్టాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. భారతీయులు చేసే ప్రార్థనను, మరొక ప్రార్థనను మీ ముందు ఉంచుతాను. యాజ్ఞవల్కుడు చేసే ప్రార్థన చెప్పాను, దేవతలు చేసిన ప్రార్థన మీ ముందు ఉంచాను. ఇప్పుడు భారతీయులందరూ చేసే సామాన్య ప్రార్థన ఒకటి ఉంది, అది మీ ముందు ఉంచుతాను. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతి వత్సల అన్యథా శరణం నాస్తి నాస్తిత్వమేవ శరణం మమా. దీని అర్థం ఏంటి తెలుసా? వండర్ఫుల్. పాపోహం, నేను పాపిని. పాపకర్మాహం, నా క్రియలన్నీ పాపమే. పాప సంభవ, నేను పాపములోనే జన్మించి తిని. శరణాగత వత్సల, ఓ కృపగల దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కరుణింపుము. అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమా, నాకు వేరే శరణము లేదు, నీవే నాకు శరణాగతి. దయచేసి త్వరగా వచ్చి రక్షించవయ్యా ఓ కృపాశీలుడా అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎవరు ఆ కృపగల దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అన్నాడు, నా కృప నీకు చాలును అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను సర్వకృపానిధియగు దేవుడను అన్నాడు. ఆ కృప నీకు ఇవ్వడానికే పిలుస్తున్నాడు. ఇది మబ్బియో, మతం మార్చటమో, బట్టలు మార్చటమో, గుండు గీసుకోవటాలో, చెప్పులు మార్చుకోవటాలో, ముళ్ళ మీద పడుకోవటాలో కాదు సోదరా, కాదు. బతుకు మారకపోతే ఎన్ని దండాలు పెడితే ఎందుకు? బ్రతుకు మారకపోతే నువ్వెన్ని తీర్థయాత్రలకు వెళ్తే ఎందుకు? నీ వ్యసనాలు మానకపోతే ఎన్ని పుణ్యనదుల్లో ముంచితే ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలియబడని దేవుని దగ్గర ఆగిపోకండి. తెలిసిన దేవుణ్ణి, మనలను ఎరిగిన దేవుణ్ణి, ఈ లోకంలో అద్భుతంగా సమస్తమును ఎరిగిన దేవుణ్ణి ఈరోజు ప్రభు తనకు తానే బయలుపరుచుకున్నాడు గనుక మనందరము అట్టి గొప్ప దేవుని యొక్క దివ్య పాద సన్నిధి దగ్గర ఆ గొప్ప దేవుని నామం తెలుసుకున్నాం. రండి, ఆ దివ్య పురుషుణ్ణి, ఆ తేజోమయుణ్ణి, ఆ నిజమైనటువంటి సృష్టికర్తను, ఆ జగత్స్వరూపుణ్ణి ఆశ్రయించి ధన్యులమై జన్మ కర్మ పాపములు కడుక్కుందాం. ఎందుకంటే ఈ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ఒకే ఒక విషయము శక్తి, పాపము. పాపం పోవడమే అద్భుతమైనటువంటి ఘట్టము, కార్యము తప్ప ఇంకేది గొప్ప కార్యం కాదు. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ స్టేటస్, నీ స్థితి, నీ ఘనత, నీ కీర్తి, నీ ప్రశంస, నీ సమస్తము కూడా పాపం ముందు దిగదొడిపే. ఇవన్నీ ఉండి పాపం ఉంటే నువ్వు మనిషివి కాలేవు, పుణ్యం నీకు రాదు. దేవదేవుని దగ్గరకు చేరుకోలేము. కాబట్టి నా భారతీయులు చూపించిన మార్గం శ్రేష్ఠ మార్గం.
నా భారతీయులందరూ శ్రేష్ఠులు. ఎందుకంటే నా భారతదేశం వేద మార్గం చూపించింది, సత్య మార్గం చూపించింది, దివ్య మార్గం చూపించింది, అద్భుతమైన మార్గం చూపించింది. కనుక మన దేశాన్ని మనం అద్భుతంగా గౌరవించాలి. ఇంకా ఇంకా లోతైనటువంటి ప్రేమలోనికి, లోతైన సత్యములోనికి మనందరము ముందుకు సాగాల్సి ఉంది. స్వర్గలోక రాజ్యం ఏగడమే మన చివరి అంతిమ లక్ష్యము. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ గాడ్ హెస్ క్రియేటెడ్ us ఇన్ దిస్ యూనివర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్. అవర్ జాబ్ ఇస్ నాట్ ద పర్పస్, అవర్ ప్రొఫెషన్ ఇస్ నాట్ ద పర్పస్. ఇంకేది పర్పస్ కాదు. ఓన్లీ వన్ పర్పస్, we to be saved from the wicked world. ఈ దుష్ట ప్రపంచంలో నుంచి మనం రక్షణ పొందుకోవడమే దేవుడు చూపించిన అద్భుతమైన మార్గం. అలాంటి మార్గం నా భారతదేశం చూపించింది, నా భారత వేదాలు చూపించాయి, పౌరాణాలు చూపించాయి. అన్నింటిలో ఉన్నాయండి. కాకపోతే ఒకటే, తెలియక భక్తి కలిగి. భక్తి చాలా గొప్పది, కానీ తెలియక వారు ఏంటో తెలియకుండా బ్లైండ్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుడు అవతార పురుషుడు వచ్చాడు, చెప్పాడు, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం. ఎవరికి ఏ హాని ఎప్పుడు తలపెట్టకండి, మనుషులందరూ ఒక్కటే అని లోకానికి చాటి చెప్పినది క్రైస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడకు ఒక మాట చెప్పి నేను విరమణ చేసుకుంటాం. సంత్ నిరంకారి బాబా, నేను ఎక్కడికి వెళ్ళినా అది చెప్పకుండా ఆపను, ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం. అదేంటంటే, ధర్మ జోడుతా హే లేకిన్ తోడుతా నహీ. ధర్మం అనేది కలపాలి, ధర్మం అనేది అద్భుతంగా అందరిని రక్షించాలి, సత్యము నేర్పించాలి. ధర్మం అనేది కులపు గోడలు, మతపు గోడలు పెట్టి నువ్వు వేరు అని చెప్పకూడదు. కలిపేదే ధర్మం, కలిపి జీవింపజేసేదే ధర్మం. కులం పేరిట కొట్టుకోండిరా, అది మన మతం కాదు, చంపేయండిరా అని చెప్పేది ధర్మం కానే కాదు. నా యేసు ఎన్నడూ ఎవరికి అలా చెప్పలేదు. కలిసి బతకండి, కలిసి తినండి, కలిసి జీవించండి, కలిసి హాయిగా బతకండి, కలిసి బాగుండండి, ఊరందరూ బాగుండండి, మీ అంతా ఒకటే అని చెప్పింది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఏక భావం, ఏక దృష్టి, ఏక స్వరూపం, ఏక సత్యం ప్రభు మనకిచ్చాడండి. అట్టి గొప్ప దేవుడని యేసునాథుని ధిక్కరించటం అజ్ఞానము, ఫూలిష్నెస్, మూర్ఖత్వం అవుతుంది. గనుక మీలో ఎవరైనా సహోదరులారా ఇలాంటి గొప్ప వేద పురుషుడిని, సత్య పురుషుడిని ఇంకా స్వీకరించకపోతే రండి, పరిశుద్ధుడైన నా యేసు పిలుస్తున్నాడు. ఆయన మీ పాపములను, మనందరి జన్మ కర్మ పాపములను కడిగి పుణ్యలోకాలను మనకు సిద్ధింపజేస్తాడు. అలాంటి గొప్ప కృప, అలాంటి గొప్ప ప్రేమ, అలాంటి గొప్ప భాగ్యం మన బిడ్డలందరికీ మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.